ఐపీఎల్ 2026 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. నిన్న బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన హోరాహోరీ పోరులో టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్ ను 33 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోర్ ను సాధించగా అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ 7 వికెట్లు కోల్పోయి 202 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో హైదరాబాద్ 14 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలవడమే కాకుండా ప్లే ఆఫ్ బెర్త్ కు 1 అడుగు దూరంలో నిలిచింది. ఇక సీజన్ ఆరంభంలో వరుసగా 7 మ్యాచ్ల్లో ఓటమే లేకుండా పంజాబ్ కింగ్స్ టేబుల్ టాపర్ గా నిలిచింది. తొలి అర్ధ భాగంలో అన్ని జట్లపై విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ ఆ తర్వాత రెండో భాగంలో ప్రతి జట్టు రివెంజ్ తీర్చుకుంటున్నాయి. వరుసగా 3 ఓటములతో పంజాబ్ నిరాశపరుస్తుంది. ముఖ్యంగా సన్ రైజర్స్ తో మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలనుకున్న పంజాబ్ కింగ్స్ కు ఆ జట్టు ఫీల్డింగ్ వైఫల్యం ఓటమిలో కీలక పాత్ర పోషించింది. అంది వచ్చిన క్యాచ్లను అందుకోలేకపోవడం, అవకాశంగా మారిన స్టంపౌట్ ను మిస్ చేసుకోవటం, ఆ తర్వాత వచ్చిన అవకాశాన్ని క్లాసెన్ అలాగే ఇషాన్ కిషాన్ రెచ్చిపోయి ఆడడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. దీంతో భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ కు ఆరంభం నుంచే వికెట్లను కోల్పోయి 33 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఓ పక్క వికెట్లు పడుతున్న కూపర్ కనోలీ సెంచరీతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ మ్యాచ్ ని గెలిపించలేకపోయాడు. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. ఫీల్డింగ్ లో చేసిన తప్పిదాలే తమ ఓటమిని శాసించాయని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఇక బ్యాటింగ్ బౌలింగ్ లోనూ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాం. ముఖ్యంగా మ్యాచ్ ప్రారంభంలో కీలకమైన క్యాచ్లను వదిలేయడం విజయ అవకాశాలను దెబ్బతీశాయి. ఆ క్యాచ్లు పట్టి ఉంటే 30 నుంచి 40 పరుగులు తక్కువగా ఉండేది. క్రమంగా వికెట్ స్లో అవుతూ బంతి ఆగుతూ వస్తున్న తరుణంలో స్కోర్ ను నియంత్రించే అవకాశం ఉన్నా మేము దానిని చేజార్చుకున్నాం. అయితే సన్ రైజర్స్ బ్యాటర్లు అన్ని విభాగాల్లోనూ పరిపూర్ణమైన క్రికెట్ ఆడి గెలుపు ఎలా సాధించాలో మాకు చూపించారని శ్రేయస్ అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఇదే క్రమంలో కూపర్ కనోలీపై ప్రశంసలు కురిపించాడు. ఆ జట్టు ఓడిపోయినప్పటికీ కనోలీ ఇన్నింగ్స్ పై శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ కి అతడు బాగా ఇంప్రూవ్ అవుతున్నాడు. తొలిసారి ఐపీఎల్ ఆడుతున్న అతడు సీనియర్ లాగా తన బ్యాటింగ్ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. అతని లాగా ఈ మ్యాచ్ లో ఒక్క బ్యాట్స్మెన్ హాఫ్ సెంచరీ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని, కానీ ఫీల్డింగ్ వైఫల్యం మ్యాచ్ లో మా ఓటమిని శాసించిందని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఇక వరుస ఓటములపై స్పందించాడు శ్రేయస్ అయ్యర్. మేము ఈ టోర్నమెంట్ ను చాలా గొప్పగా ప్రారంభించాం. ప్రస్తుత వరుస ఓటములతో నెగిటివ్ ఆలోచనల వైపు వెళ్లకుండా అదే పాజిటివ్ మైండ్ తో ఉండడం చాలా ముఖ్యం. అయితే చివరి 3 మ్యాచ్ల్లో మేము ఎక్కడ విఫలమయ్యామో లోతుగా ఆత్మ పరిశీలన చేసుకుంటామని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. కాగా ఈ మధ్య పంజాబ్ వైఫల్యానికి ముఖ్య కారణం ఫీల్డింగ్. ఈ వరుస ఓటముల్లో ఎక్కువ భాగం క్యాచ్లని జారవిచ్చడంతోనే పంజాబ్ ఓటమి పాలైందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా శశాంక్ సింగ్ కనీసం ఈ 3 మ్యాచ్ల్లో 5-6 క్యాచ్లు జారవిడిచాడు. అంతేకాదు అతని నుంచి సరైన ఫినిషింగ్ కూడా లేదు. దీంతో పంజాబ్ ఓటమిలో అతడు భాగస్వామిగా మారాడు. ఈ మ్యాచ్ లో క్లాసెన్ ఇచ్చిన సునాయాస క్యాచ్ ను శశాంక్ సింగ్ జారవిడిచాడు. అంది వచ్చిన అవకాశంతో క్లాసెన్ 69 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఇషాన్ కిషాన్ కూడా 2 సార్లు అవుట్ చేసే ఛాన్స్ ను ఫీల్డర్లు మిస్ చేశారు. ఇక వరుసగా ఫీల్డింగ్ వైఫల్యాలతో శశాంక్ సింగ్ జట్టుకు శాపంలా మారినా అతన్ని తీయలేక ఉంచలేక సతమతమవుతుంది పంజాబ్. ఎందుకంటే గత సీజన్ లో అతడు మ్యాచ్ ఫినిషర్. అలాగే ఈ సీజన్ ఆరంభంలో కీలకమైన వికెట్లు కూడా తీశాడు. అయితే క్యాచ్ల రూపంలో అతడు ఆ జట్టుకు శనిలా మారాడు. దీంతో పంజాబ్ అటు అతన్ని ప్లేయింగ్ 11 లో ఉంచలేక ఇటు తీయలేక సతమతమవుతుంది.